ఈరోజైతే తమోఫ్నీష్కి ఎంటికలు తీయడానికి యాదగిరిగుట్టకైతే వెళ్తున్నాం అందరం. సో మీరు జాగ్రత్త, మంచిగా రండి తొందరగా. సో మా అత్తయ్య వాళ్ళు నెక్స్ట్ డే వస్తున్నారు అనమాట. మేము శాలినాక మేమందరం కలిసి, పద్మపిండి బాబాయ్ మేమందరం కలిసి ఫస్ట్ డే అయితే వెళ్తున్నాము. మా ఆయన కూడా మేమందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం మేము అందరం కలిసి ఇలా వెళ్తున్నాం. మా అత్తయ్య వాళ్ళు అందరు నెక్స్ట్ డే వస్తున్నారు. లగేజ్ అంతా చిన్న కార్లో అయితే ప్యాక్ అయిపోయింది. అందరం ప్యాక్ చేసుకొని అయితే బయలుదేరుతున్నాం. సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోతున్నాం మేమందరం కలిసి. లెట్స్ గో. సో మా చిన్నోడిని అందరం కలిసి మేమందరం చిన్న కార్లో వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ టైం ఇలా వెళ్తున్నాం. యాక్చువల్గా పెద్ద కార్లోనే వెళ్తుండే, కానీ ఓన్లీ 5 మెంబర్స్ కాబట్టి ఇలా చిన్న కార్లో వెళ్ళాల్సి వస్తుంది. సో అలా మ్యూజిక్ని ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేమైతే యాదగిరిగుట్టకైతే స్టార్ట్ అయ్యాము. ఫుల్ ట్రాఫిక్ అండి. అసలు ఎంత ట్రాఫిక్ అంటే అసలు మధ్యాహ్నం టైంలో కూడా ఉప్పల్ రోడ్లో ఈ రకంగా ఉందండి ట్రాఫిక్. ఇంకా ఉప్పల్ వరకు అయితే వచ్చేసాము దగ్గరికి. గట్కేసరి అవన్నీ దాటాలి కదా. సో ఉప్పల్ వరకు అయితే వచ్చాము. అక్కడ ఉప్పల్లో ఇంత ట్రాఫిక్ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు నార్మల్ డేస్లో ఇంకా ఎక్కువ ఉంటుందంట ట్రాఫిక్, కానీ ఇప్పుడు కొద్దిగా తక్కువ దాంతో పోల్చుకుంటే. సో ముహాన్ష్ కూడా అయితే వాడుకున్నాడు. ముహాన్ష్, కుశాలిక ఇంకా వాళ్ళ తాతయ్య దగ్గర కూర్చుంది. మేమందరం కలిసి ఇంకా గట్కేసరి వరకు అయితే రోడ్డు వరకు అయితే వచ్చాము. రోడ్ అంతా చూడండి, అంతా ప్రాసెసింగ్ మొత్తం ఇట్లా తవ్వేశారు మొత్తము. అండ్ అక్కడికి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి బస్సులలో వెళ్ళే వాళ్ళు బస్సులలో వెళ్తారు. ఇంకా నార్మల్గా ఎవరు కంఫర్టబుల్గా ఉంటే అలా వెళ్తారనమాట. ఇక్కడ మనకు టోల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ సైడ్ బోర్డు కూడా ఇచ్చారు చూడండి. మనం యాదాద్రి దగ్గరలో ఉన్న ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయని చెప్పేసి ఇలా ప్రతి దగ్గర భువనగిరి, యాదగిరిగుట్ట అని చెప్పేసి ప్రతి దగ్గర మనకి బోర్డ్స్ అనేటివి పెడతారనమాట. అండ్ చూడండి రోడ్స్, నేను చెప్పాను కదా వర్క్ ఇన్ ప్రాసెస్ అని చెప్పేసి బ్రిడ్జ్ అవుతుందన్నమాట ఇక్కడ. అందుకనే మొత్తము ప్రాసెస్లో ఉంది చూడండి, జేసీబీ అవన్నీ అని చెప్పేసి. దాని తర్వాత మనకైతే టోల్ గేట్ అయితే ఒకటైతే వచ్చిందనమాట. ఇంటర్నేషనల్ టోల్ గేట్ యాదగిరిగుట్ట అని చెప్పేసి హైదరాబాద్. సో టోల్ గేట్ దాటేసాక మేము శ్రీ రాఘవేంద్ర హోటల్ దగ్గర అయితే ఆగాము. అలా టీ తాగుతామని చెప్పేసి అందరము నేనైతే ఆగాము. అలా టీ టైం ఫినిష్ చేసుకొని మళ్ళీ అందరం అయితే స్టార్ట్ అయ్యాము అనమాట. అండ్ తమోగ్నేష్ చూడండి వెదర్ని చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. మేము కూడా మంచిగా చక్కగా టీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అలా మేము వెళ్తుండగా మాకైతే భువనగిరి దగ్గర స్వర్ణగిరి టెంపుల్ అయితే కనిపించింది చూడండి. నైట్ టైంలో కూడా ఎంత మంచిగా కనిపిస్తుందో, ఎందుకంటే ఆ టైంలోనే మంచిగా లైటింగ్స్ అవన్నీ వేస్తారు కాబట్టి. మనం యాదగిరిగుట్ట కమాన్ లోపలికైతే ఎంటర్ అయిపోయాము. అదే మన కమాన్ అనమాట. సో ఇక్కడ మనకి వెళ్తుండగా వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ మీకు ఒక వండర్ఫుల్ వ్యూ చూపిస్తాను చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో లేక్ ఉంటుందండి, ఎంత బాగుంటుంది తెలుసా. అక్కడ కూడా పిల్లలందరూ చాలా మంచిగా ఆడుకుంటారు, టైం కూడా స్పెండ్ చేస్తుంటారు. ఆల్మోస్ట్ మనం గుడి దగ్గరలోనే వచ్చేసామండి. ఇక్కడికి వస్తే ఆగి కొద్దిసేపు అలా పీస్ఫుల్గా కూర్చొని వెళ్దామని అనుకున్నాము. ఎందుకంటే చాలాసేపటి నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నాం కదా, కొంచెం వాళ్ళకు కూడా రిలీఫ్ ఉండాలి కదా అని చెప్పేసి. అండ్ చూడండి పిల్లలు కూడా కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే కొంచెం పార్క్ టైప్లో ఉంటుంది కదా. సో వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఒకసారి ఎప్పుడైనా మీరు యాదగిరిగుట్టకు వస్తే ఇక్కడ ఖచ్చితంగా ఒకసారి ఆగి వ్యూ చూసేసి అయితే వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ టైం సో ఫైనల్గా అయితే టెంపుల్ దగ్గరలో వచ్చేసామన్నమాట. మేమైతే రూమ్స్ తీసుకున్నామండి. శ్రీ లక్ష్మీ సదానంద్ అనే
అవైతే రూమ్స్ అయితే తీసుకున్నామండి. సో మనకి టెంపుల్ లెఫ్ట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. కొద్దిగా ట్రాఫిక్ ఉంది కాబట్టి మేము ఆగాము. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి, జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి. సో అలాగా అందరం కలిసి స్వామివారిని తలుచుకొని ఇక్కడికి మేము రూమ్స్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికి వెళ్తున్నాము. 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ మనకి మొత్తం కింద ఎక్కడ పార్కింగ్ చేసినా కానీ మనకు టికెట్ ఉండదన్నమాట. వాళ్ళు అట్లా చెప్పారు. ఎక్కడైతే గుట్టపైకి వెళ్తామో అక్కడ 500 రూపీస్ టికెట్ అని చెప్పారు. సో మేమైతే ఇక్కడికైతే కిందకైతే ఫస్ట్ రూమ్ అయితే తీసేసుకొని లోపలికైతే వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. ఫస్ట్ రూమ్స్ ఒకసారి అయితే చెక్ చేసుకొని లగేజ్ అంతా అక్కడికి తీసుకెళ్దాం. ఫైనల్గా అయితే మనం తమోగ్నేష్కి యాదగిరిగుట్టలో వెంట్రుకలు తీయడానికి అయితే వచ్చేసాం కదా. రూమ్స్ అన్నీ కూడా మనకి సఫిషియెంట్గానే ఉన్నాయి. అందరం కలిసి అయితే అక్కడికి రూమ్లోకి అయితే వెళ్ళిపోతాం. నెక్స్ట్ వ్లాగ్ అయితే ఖచ్చితంగా పెడతానండి, అది కూడా చూడండి. ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ ఎంత అంటే ఎంత మంచిగా అనిపిస్తుందో. మేము నైట్ వచ్చాం కాబట్టి ఆసమ్ వ్యూ అండి. అసలు ఇవి మేము సత్రాలు అయితే తీసుకున్నాము. సో రూమ్స్ అయితే ఒకసారి చెక్ చేద్దాం పండి ఎట్లా ఉన్నాయో. ఇది వచ్చేసి ఫస్ట్ రూమ్. ఇక్కడ సోఫా ఇచ్చారు. బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. కూర్చోనికి హాల్ అండ్ మిర్రర్ కూడా. అండ్ ఇది వచ్చేసి అటాచ్ టు వాష్రూమ్స్. ఓవరాల్గా రూమ్స్ అయితే వచ్చేసామండి. చూడాలి ఇక రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి. నాట్ బ్యాడ్, బట్ గవర్నమెంట్ ఇవి కదా, గుడ్, మంచి ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. మేమైతే 2 రూమ్స్ తీసుకున్నాము. ఒక రూమ్ ఏమో ఇది, ఇంకో రూమ్ ఏమో ఆ చివరని అనమాట. సో నైట్ వ్యూ ఇదే అండి. మాకైతే కిటికీలో నుంచి ఎంత బాగా అనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచే ఫుడ్ తెచ్చుకున్నాము. అందరం అయితే డిన్నర్ అయితే ఇంకా నెక్స్ట్ డే అందరు వస్తారనమాట, చుట్టాలు వాళ్ళందరూ. స్టే ట్యూన్ టు నెక్స్ట్ డే. బాయ్ బాయ్.